హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. మన ఛానల్కి గొప్ప పేరు తీసుకొచ్చిన, నన్ను మీ దాకా కనెక్ట్ చేసిన ఒక స్పెషల్ వస్తువులు కొన్ని టాప్ 5 చెప్పవలసి వస్తాయి. ఆ టాప్ 5లో ఈ నక్షి పర్ల్ మాల ఒకటి. బట్ ఈరోజు ఇందులో పర్ల్స్ లేవు కదండి అనొచ్చు మీరు. ఎస్, మన ఈ అద్భుతమైన ఎక్స్ట్రాడినరీ క్రియేషన్ నాకైతే పర్సనల్గా ఒక గొప్ప ఎమోషన్ అండి. ఈ మాల్ తోటి ఎవరికి తయారు చేసినా అంత అంత రెస్పాన్సు, అంత బ్యూటిఫుల్గా, అప్పటి నుంచి కొన్ని రకాల ఐటమ్స్కి మాత్రమే ఇంత లాంగ్ లైఫ్, ఇయర్స్ టుగెదర్ నడిచే కన్సిస్టెన్సీ కొన్ని ఐటమ్స్కి మాత్రమే, కొన్ని డిజైన్స్కి మాత్రమే తగ్గుతుందండి ఆ అదృష్టం. సో అటువంటి ఎక్స్ట్రాడినరీ ఐటమ్ చేసే అదృష్టం మీరు నాకు కల్పించారు ఈ వస్తువు ద్వారా. అటువంటి ఈ పర్ల్ నక్షి బాల్ మాల్లో ఈరోజు కస్టమర్ యొక్క వారి దయతో, అంటే వారి దయనే చెప్పాలి, ఎందుకంటే ఈ జపాన్ కూరలు ఏదైతే ఉందో ఇది ఇక్కడ దొరికేది కాదండి. ఈ సేమ్ ఆర్డర్ మళ్ళీ మీరు నాకు ప్లేస్ చేసిన ఈ జపాన్ కూరలు నేను మీకు ఇదే క్వాలిటీ ఇవ్వగలుగుతానా అంటే ఆలోచించవలసిన విషయమే, సందేహమే. సో అటువంటి ఎక్స్ట్రాడినరీ జపాన్ కూరల్ జపాన్ నుంచి తెచ్చుకున్నారండి. వారు ఎన్ఆర్ఐ. అక్కడి నుంచి వారు ఎంతో శ్రమతో, వ్యయ ప్రయాసాలతోటి పాపం తెచ్చుకున్నారు. మన మీద ఉన్న అభిమానంతో. ఇది ఎవరికి ఇచ్చేది కూడా కాదండి, ఎందుకంటే ఇది ఇచ్చి చేయమంటే మళ్ళీ మనకు వచ్చేలోపు ఏం జరుగుతుందో అనేది ఒక క్వశ్చన్ మార్కే. ఒక నమ్మకము, ఒక వారికి ఎంతో ప్రేమాభిమానాలు ఉంటే తప్ప ఇలాంటి ప్రీషియస్ వస్తువులు మనం ఎవరి చేతిలో ఇవ్వలేం కదండి. మన బంగారపు నెక్లెస్ మనకు అపరిచయస్తులకి ఎవరికి పడితే వాళ్ళ చేతిలో పెట్టలేం కదండి. ఎవరికైనా ఇచ్చినా నమ్మకమేనా అండి అడిగి మరీ ఇస్తూ ఉంటాం. సో అటువంటి చక్కటి ఒక నమ్మకం ఉన్న పాత కస్టమరేనండి, మనకి ఎగ్జిస్టింగ్ కస్టమరే. వారు మనకి కుటుంబ సమానులు. సో అటువంటి కస్టమర్ ఒకరు మనకి ఇటువంటి కూరలు ఇచ్చి తెచ్చుకుని ఎంతో జాగ్రత్తగా పాపం మనకిచ్చి ఇలాంటి మన నక్షి బాల్ తోటి పర్ల్స్ ప్లేస్లో ఇంప్లాంట్ చేసిమ్మని అడిగారు. సో అటువంటి అదృష్టం కలిగిందండి. ఆ కూరలతో చేస్తే ఈ మాలకి అదొక అద్భుతం అండి. అంటే ఒక కలికితురాయిలాగా, ఒక ఈ మాలలో సిగలో చేరిన ఒక కలికితురాయిలాగా ఈ కోరల్స్ ఈ మాలకు అందాన్ని ఇచ్చాయండి. అందులో అనుమానం లేదు. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, అఫ్కోర్స్ ఈ కోరల్ చాలా స్పెషల్ అండి. ఆ బ్యూటిఫుల్ కలర్, పర్ఫెక్ట్ టిల్ట్ షేడ్ ఏదైతే ఉందో ఆ కోరల్, ఆ జపనీస్ కోరల్లోనే దొరుకుతుందండి. మన కోరల్ డిఫరెంట్ మైన్స్ నుంచి మనకి రియల్ కోరల్ వస్తూ ఉంటుంది, న్యాచురల్ జాతి కూరలు వస్తూ ఉంటుంది పగడం. బట్ జపనీస్ కూరల్లో ఉన్న స్పెషాలిటీ ఆ పర్టికులర్గా షేడ్, అది మరే మైన్స్లోనూ దొరకదు. అక్కడి నుంచి వచ్చిన ఆ మైన్లోనే దొరుకుతుంది. సో జనరల్గా అక్కడి నుంచి ఇంపోర్ట్ చేయటం, ప్రొక్యూర్ చేసుకోవటం చాలా కష్టం అండి. ఆ ఒరిజినల్ మనకు వచ్చేదాకా అదే క్వాలిటీలో నమ్మకం ఉండదు, అదే క్వాలిటీ మనకు రీచ్ అవుతుందని. బట్ అలా కాకుండా ఎక్స్ట్రాడినరీ ఒక బ్యూటిఫుల్ వస్తువు మీరేదో ఆర్డర్లు ఇస్తారు మళ్ళీ చేసి ఇవ్వాలనే ఉద్దేశం కాదండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇది మీరు నాకు చేసిమ్మని ఆర్డర్ చేసినా నేను చేసి ఇవ్వగలనో లేదో నమ్మకం లేదు. బట్ మీరు చూపించాలి. ఇటువంటి కూరలు నేనే చాలా రేర్గా చూస్తుంటానండి. సో అటువంటి కూరలు మీరు చూడాలన్న ఒక సదుద్దేశంతో, ఒక మన కస్టమర్స్కి, ఇలాంటి మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి చూపించాలి ఈ కూరలను ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అఫ్కోర్స్ ఈ నక్షి బాల్ అంటారా, అది మన ఛానల్లో ఎంత స్పెషలో మీలో ఎంతోమంది పట్టుకెళ్ళారు. నేను ప్రత్యేకంగా దాని గురించి ఈరోజు చెప్పాలనుకోవట్లేదు. సో చక్కగా అదే కూరల్లో ఒక 2 కూరల్స్ తోటి హ్యాంగింగ్స్ చేయడం జరిగింది. అవి కూడా డిటాచబుల్ అండి, సింపుల్. ఈ కూరల్లో ఒకదాన్ని పైన తీసుకున్నాం, ముళ్ళల్లో కూర్చోబెట్టాం 4 ప్రాన్స్లో. అలాగే కింద డ్యాంగ్లింగ్లో ఒక డిటాచబుల్ నక్షి బాల్, ఇదే నక్షి బాల్ ఒకటి డ్యాంగ్లింగ్ చేసాం. సో కావాలన్నప్పుడు విడిగా ఇది ఒకటే పెట్టుకుంటారు దుద్దు కింద, కావాలన్నప్పుడు ఇది హ్యాంగింగ్గా కూడా యాడ్ చేసుకుంటారు. దీంట్లోనే కాదు, ఇది డిటాచబుల్ చేశాం కాబట్టి ఇంకా వారి దగ్గర ఉన్న ఏ దుద్దులో అయినా దీన్ని డ్యాంగిల్ చేసుకోవచ్చు. సో బ్యూటిఫుల్, ఎక్స్ట్రాడినరీ, చేతి పనితనం ఉన్న ట్రెడిషనల్ నక్షి బాల్ అండి. నేను ప్రత్యేకంగా ఈరోజు, అంటే ఎన్నో వీడియోలు చేశాను, నక్షి బాల్ ఎంత స్పెషలో మీకు తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ నక్షి బాల్తో, ఈ హ్యాంగింగ్స్తో ఈ మాలకు వచ్చేటప్పటికి ఈ మాలకి కొత్త లుక్ ఇచ్చేసిందండి. అంత బ్యూటిఫుల్గా వచ్చేసింది. 22 ఇంచులు చేస్తాం, మీకు తెలిసిన విషయమే. చిన్న 2 ఇంచులు బ్యాక్ చైన్ ఇస్తాం.
చక్కగా 2+1 మన పర్ల్ మాల ఎలా చేస్తామో అలాగే జపాన్ కోరల్ తోటి 2+1 మాల చేయడం జరిగింది. అలాగే చక్కటి హ్యాంగింగ్స్ చేయడం జరిగింది. చాలా ఎగ్జైటెడ్గా నేను మీకు చూపించాలనే ఈ ఉద్దేశంతో ఈ వీడియో చేశానండి. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో తప్పకుండా తెలియజేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. అండ్ ఎస్, మీకు తెలుసండి ఈ మాల వెయిట్ నేను రెగ్యులర్గా చేసే వెయిటే. మాల గోల్డ్ వెయిట్లో ఏం మారలేదు. పర్ల్స్ కోరల్స్ అయినాయి తప్ప సేమ్ 25 గ్రామ్స్ 26 గ్రామ్స్లో ఈ మాల చేసాం. ఒక 4 గ్రామ్స్లో హ్యాంగింగ్స్ చేసాం, 4.5 గ్రామ్స్లో. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.